నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో వరదలు ఒక పక్క వచ్చి వరదకు ముంపైనటువంటి ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలో విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు. ఇవాళ మనం ఫేస్బుక్లో వీటిలో చూస్తున్నాం. ఇదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ప్రపంచ దేశాల్లో ఆయన ఎక్కడ ఏ పర్యటనకి వెళ్ళినా ఇమీడియట్లీగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి వరద ముంపైనటువంటి గ్రామాలు సందర్శించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అన్ని సౌకర్యాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇళ్లలో చేరే వరకు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తన బాధ్యతను నిర్వహించేవారు. ఇవాళ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎలా ఉంటుంది అనేది ప్రజలకి తేటతెల్లమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 70 రోజుల ఆయన పాలనలో రాష్ట్ర పాలనని గాడి కొదిలేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక పద్ధతి ప్రకారం హతమార్చే విధంగా, ఎందుకని చెప్తున్నానంటే హతమార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకు భద్రతలో ఏ లోపం లేకుండా ఆయనకే కాకుండా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకు కూడా భద్రత ఏర్పాటు చేసి ఆయన పాదయాత్ర చేసిన నాళ్ళు కూడా ఆయన భద్రతని ప్రత్యేక శ్రద్ధలతో సమీక్షలు చేసి ఎక్కడ చిన్న అవాంతర సంఘటన కూడా జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర విజయవంతం చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది. పాత్ర అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని భద్రత పెంచి ఆ పాదయాత్రని కాపాడుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భద్రత తగ్గించడమే కాకుండా ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే చంద్రబాబు గారి భద్రత పెంచమని ఆయన జడ్ కేటగిరీలో ఉన్నారని హైకోర్టు తీర్పిచ్చిన ఇప్పుడు వరకు పెంచినటువంటి దాఖలాలు లేకపోవడమే కాకుండా ఆయన ఇంటిని డ్రోన్ కెమెరాలతో అడుగడుగున ఫోటోలు తీయడం. అంటే ఇవాళ వరద ముంపు ప్రాంతాలు ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరే ఉందా? డ్రోన్ కెమెరా అక్కడే ఉపయోగించాలా? మిగతా ప్రాంతాల్లో ఎందుకు ఉపయోగించాలా మీరు? అది ప్రభుత్వం ప్రైవేట్గా కుట్ర చేసింది. దాన్ని తెలుగుదేశం పార్టీ భగ్నం చేసి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళేసరికి ఇరిగేషన్ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక తప్పుడు ప్రకటన చేశారు. ఏది ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోనే జరిగిందని. ఇవాళ కంప్యూటర్లు వచ్చినాయి. కంప్యూటర్లో టైం పడిద్ది. మీరు పర్మిషన్ ఇచ్చినటువంటి టైము మీరు చూపియండి, మేము పలానా టైంకి మేము పర్మిషన్ ఇచ్చాము అని. అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడే డ్రోన్ కెమెరాలు ఉపయోగించమని పర్మిషన్ ఇచ్చామని మీరు చూపియండి అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని హతమార్చడానికి కుట్ర. వీరికి పరిపాలన మీద ధ్యాస లేదు. ప్రజలకి సేవ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు మరిచిపోవడమే కాకుండా టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకున్నారు. అయితే మేము ఒకటి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడు గారు ఇలాగ టార్గెట్లు చేసి ఉంటే ఈ రాష్ట్రంలో ఇతర పార్టీ అనేదే ఉండేది కాదు. ఆయన సౌమ్యుడు, ఈ టార్గెట్లు జోలికే వెళ్ళడని రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఇలాగే టార్గెట్ చేస్తే మా నాయకుడిని రక్షించుకోవడం కోసం మీరు చేసే పనిని దేశ ప్రజలు ప్రపంచానికి తెలిసే విధంగా మీరు మా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు ఆయన అంతమొందించడానికని
మీ కుట్రల్లో కుతంత్రాలు ఇలాగే సాగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందుకు వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఎందుకు చేసుకుంటానయ్యా అంటే, మీరు చేసే కుట్రని ప్రపంచానికి తెలియాలంటే ఏదో ఒకటి జరగాలి. మా నాయకుడిని రక్షించుకోవాలంటే ఆయనకేం జరగకుండా నేను పోవడానికి సిద్ధం. మేము ఇంత మాటలు మాట్లాడుతున్నామంటే ఇవాళ తప్పకుండా మా ఆవేదన ఏంటండి, ఇవాళ వరద వస్తే మీరు అమెరికా నుంచి ఇక్కడికి రాలేరా? మళ్ళీ మీ పనులు మీరు చూసుకోలేరా? 5-6 మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాలకి బృందాలుగా విడిపోయి వెళ్లకుండా బ్యారేజీ మించి ఏదో సెంటర్ చూసినట్టు సరదాగా చూస్తున్నారు. ఈ రాష్ట్ర మంత్రులు 5-6 కలిసి వెళ్ళి విడివిడిగా బృందాలుగా ఎక్కడ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రజాక్షేమం కోసం ప్రజలకు ఆహారం అందించడం, అలాగే వాళ్ళకి పాలు గుడ్లు అందించడం, వాళ్ళకి కలరా రాకుండా జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా వీళ్ళు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ ప్రదర్శనలు చేయడానికి వీళ్ళకి ఏ హక్కు ఉందండి? అంటే రెచ్చగొట్టడానికి ఇది రెచ్చగొట్టే విధంగా ఇది రెక్కి నిర్వహిస్తున్నట్టుంది. ఒక మనిషిని హతమార్చే ముందు ఎలాగైతే రెక్కి నిర్వహిస్తారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర పన్నడానికి వాళ్ళ మంత్రులు ఆయన ఇంటి చుట్టూరు రెక్కి నిర్వహిస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డితో సహా. ఇది భారతదేశం మొత్తం తెలియాలి. ఎందుకంటే ఈ అధికారాలు ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏనుగు సచ్చినా వెయ్యే బతికినా వెయ్యే అనే ఒక సామెత ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా ప్రజల మనసుల్లో ప్రజల గుండెల్లో ఉంటాడు, గెలిచినా ప్రజల మనసుల్లో ప్రజల గుండెల్లో ఉంటాడు. ప్రజాసేవకే ఆయన జీవితం అంకితం చేశారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో మాత్రం పరిపాలన గాడికి వదిలేసి ఓన్లీ టార్గెట్ చంద్రబాబు నాయుడు అంటే మాలాంటి వాళ్ళు ఊరుకో, ఆయన ఊరుకున్నా ఇది దేశం మొత్తం తెలియాలి. కాబట్టికి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు టార్గెట్ ఆపుకోకపోతే, చంద్రబాబు నాయుడు గారి మీద మీరు కుట్ర ఆపకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందుకెళ్ళి ఆత్మహత్య చేసుకొని ఆయన మీద